ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని, దేవుని వాగ్దానాన్ని మీరు ఈ ఉదయకాల సమయంలో వినాలని ఆసక్తిగా ఉంటే ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ఏంటో ఈ జీవితం, అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే, అన్ని పోరాటాలే, అన్ని అపజయాలే, అన్ని అవమానాలని మీరు అనుకుంటా ఉన్నారా? జీవితం అంటే అంతే, అలాగే ఉంటుంది. మన జీవితంలో అన్ని సందర్భాల్లో కూడా మనల్ని విడవకుండా దేవుడు తప్పకుండా నడిపిస్తాడని మరొక్కసారి దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో చిన్ని పొరపాట్లు మనం చేస్తూ ఉంటాం, దేవునికి ఇష్టం లేని కార్యం చేస్తూ ఉంటాం. వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. ఎంతో ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉంటూ ఉన్నటువంటి దైవ సేవకులైన మేము కూడా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాం. అరే, ఇంత జాగ్రత్తగా ఉన్న ఈ పొరపాటు ఎలా జరిగింది? సాతాను అటువంటి కుయుక్తుల ద్వారా మనల్ని మోసపరుస్తూ దేవునికి ఇష్టం లేని కార్యాలు మన ద్వారా జరిగిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు మేము కూడా చేసినప్పుడు వెంటనే దేవుని క్షమించమని అడుగుతూ ఉంటాం. గమనించిన ప్రియులారా, దేవుడు ఎప్పుడు క్షమించడానికి సంసిద్ధంగా ఉంటారన్న విషయాన్ని మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. ఏదైనా పొరపాటు చేశారా, దేవునికి ఇష్టం లేని కార్యం చేశారా, వెంటనే రిపెంట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. దేవుని క్షమించమని అడగండి. దేవుని సన్నిధులను కూర్చుని ప్రార్థించండి. ఈ ఉదయం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడో. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ దేవుడైన యెహోవా కనికరము కలిగిన దేవుడు కాబట్టి నువ్వు ఎటువంటి పొరపాటు చేసినా, ఎటువంటి దేవునికి ఇష్టం లేని కార్యం చేసినా, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుడు నిన్ను క్షమించి, నిన్ను కరుణించి, నీ చేయి విడువక పట్టుకొని నిన్ను బలపరిచి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు. జరిగిపోయిన పొరపాటును తలుచుకుని దేవునికి దూరం అయిపోయి కూర్చొని ఉన్నావా? లే, మోకాళ్ళొంగి ఈరోజు ప్రార్థనలు ఏకీభవించు. దేవుడు నీ ఎడల కనికరాన్ని చూపిస్తున్నాడు. దేవుడు నిన్ను కరుణించి నీకు విడుదల దయచేసి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తారా? ప్రేమ కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, మా ప్రియులు ఎవరైతే ప్రభువా మీకు విరోధంగా పాపం చేసినారో వారిని క్షమించి ప్రభువా, నీ ఆత్మచేత వారిని నింపి ప్రభువా, నాయన వారు ఎక్కడైతే పడిపోయి ఉన్నారో తిరిగి అక్కడే వారిని నిలబెట్టి నాయన వారిని నడిపించుమని, వారి చేయి పట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.